అది కాదమ్మా, కోనేట్లో దీపాలు పెడితే చాలా మంచిదమ్మా. నన్నెందుకు విసిగిస్తున్నారు? మీ పూజలేవో మీరే చేసుకోండి. రండి మామయ్య. నమస్కారం రఘురామయ్య. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. మీ అమ్మాయికి రాజమండ్రి సంబంధం చూశారని విన్నాను. అవునయ్యా, అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. విలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం నిలయ తాండవం కాలాగ్నిదగ్ధ జనఖాండవం అయం భయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం. పార్వతి, ఈ దీపాలు దేవుడి దగ్గర పెట్టొస్తాను. అలాగే వదినా. సహాయం ఏమైనా కావాలంటే చెప్పండి. చెబుతామా? అయ్యో అత్త, అత్త జాగ్రత్త. కళ్ళ మూసింది. మీ చెల్లి కోరికలు చాలానే ఉన్నాయి వదినా. కాని ఆ పిల్ల నేర్చుకోవడమేమో కాని మనందరం మారిపోయేలా ఉన్నాం. ఒకరంటే ఒకరం తిట్టుకుని కొట్టుకుని రోడ్డు మీద పడేలా ఉన్నాం. నిజమే. అందులో ఎంత నిజముందో నేను చెప్పే దాంట్లో కూడా అంతే నిజముంది. ఒక అమ్మాయి వల్ల అందరూ మారిపోతాం అనుకుంటున్నాం కానీ మనమంతా కలిసి ఒక ఆడపిల్లను మార్చలేమా? తనలోకి మనం వెళ్ళలేం, మనలోకే తనని తెచ్చుకోవాలి. ఒకసారి ఆలోచించండి అత్తయ్యా. వదిన మాటలో అర్థం ఉందమ్మా. ఏమోరా, అదయ్యే పనిలా లేదు. అప్పుడు అనుకోవడం ఎందుకులే, ఆలోచిద్దాంలేండి నిదానంగా. నువ్వెంత బాధపడ్డావో నేను ఊహించగలను. నీకు ఊహాశక్తి కూడా ఉందా? అదేంటి అలా అన్నావు? మా నాన్న
నాన్నగారు నిన్ను తిట్టినప్పుడు ఏ తప్పు చేయని నువ్వు ఎంత నలిగిపోయి ఉంటావో కదా. అంత లేదమ్మా, నా పనేదో నేను చేసుకుంటున్నాను. ఎవరో ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావా ఆద్య? నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి. కాకపోతే ఈ ఇంట్లో ఏంటి? ఎవరు రిక్వెస్ట్ పెట్టారు? నీకు తెలిసిన వాళ్ళైతే యాక్సెప్ట్ చేయి, లేదంటే డిలీట్ చేయి. ఆద్య, ఎవరు పంపారో ఎలా తెలుసుకోవాలి? ఆద్య, ఆద్య పడుకున్నట్టుంది. ఛాయ, ఛాయ బడి 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 రా బడి. అయ్యో బాబాయ్, సినిమా హీరో ప్రభాసా? సినిమా హీరో ప్రభాసే? చాటింగ్ చేయమని నాకు రిక్వెస్ట్ పంపించాడా? అమ్మో, మెసేజ్ చేయకపోతే ఈ పిల్లకి ఎంత పొగరు అనుకుంటాడో ఏంటో. నువ్వు ఎవరైనా చెప్తానే వెళ్తావా? మొహం కడుక్కో, పళ్ళు తొంకో, మూతి కడుక్కో, స్నానం చేయని ఎవరైనా చెప్పాలా? నేను అలా కాదు. నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, నాకంటూ ఒక స్టైల్ ఉంది. తెలుస్తుందిలే. కనపడితే ఫాలో అవ్వు. మరి నిన్న నేను చచ్చినా నిన్ను ఫాలో అవ్వను. ఫాలో అవ్వమంటే మీరు అనుకుంటున్నట్టు వెంట పడమని కాదు, నేర్చుకోవడం. మహా అయితే నేను మీ అత్తకి మాటిచ్చినట్టు ఇంకో 5 నెలలు ఉంటాను. ఈ లోపల నన్ను చూసి ఎలా ఉండాలని తెలుసుకో. ఈ 5 నెలలు ఎప్పుడు గడుస్తాయా అని చూస్తా. నువ్వు వెళ్ళిపోతే దేవుడికి కొబ్బరికాయ కొడతా. తర్వాత నువ్వే బాధపడతావు. కోతుకొచ్చినట్టున్నారా? కబడ్డీ కబడ్డీ చూడడానికి నెక్కర్లు వేసుకుని భలే ఆడుతున్నారా వీళ్ళు. రామలక్ష్మి దిగో. చేత్తో అవుట్ చేస్తే ఏం బాగుంటది?
కాలెత్తి అవుట్ చేస్తే అవునరా, అప్పుడు ఉంటది. అదే మజా. ఏం ఆడుతున్నా కాలెత్తి ఆడమనరా. లక్ష్మి 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 లక్ష్మి. కొట్టండి సార్, ఇంకా కొట్టండి. వీళ్ళు చేసే కామెంట్స్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొడుతున్నానా? ఆడపిల్లలు కబడ్డీ ఆడుతుంటే నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు అలా కామెంట్స్ చేసే వాళ్ళని కొట్టకపోతే ఏం చేయాలి? వీళ్ళ కామెంట్స్ మేమేం పట్టించుకోం సార్. పట్టించుకోవా? ఆడపిల్లలు వేసుకోవాల్సిన డ్రెస్సులు కాకుండా మీరు అలాంటి డ్రెస్సులు పబ్లిక్ ప్లేసెస్ లో వేయించి ఆడిస్తే ఇలాంటి వెధవలు ఇట్లాగే మాట్లాడతారండి. అలా అనుకుంటే ఎలా సార్? ఎవరో ఏదో అంటున్నారని మా రూల్స్ మేము బ్రేక్ చేసుకోలేం కదా. మీ అమ్మాయి రామలక్ష్మి కూడా కాలేజీలో హాకీ ఆడుతుంది కదా. నా కూతురు లంగా ఓణియో లేక చూడీదారో వేసుకుని హాకీ ఆడుతుంది. ఈసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ వెళ్లేటప్పుడు ప్రొఫెషనల్ గానే వెళ్ళాలి సార్. అప్పుడు మీ అమ్మాయి కూడా నిక్కరే వేసుకుని వెళ్ళాలి. లక్ష్మణ్, అలాంటి బట్టలు వేసుకోమంటావా నా కూతుర్ని? అపార్థం చేసుకోకండి సార్, అలాంటి సిచ్యువేషనే వస్తుందంటున్నాను. ఓహో, అలాగే ఆడాలని రూల్ పెడితే మాత్రం ఆ ఆటని వదిలేస్తుంది మా రామలక్ష్మి. జన్మలో ఇక హాకీ స్టిక్ పట్టుకోదు. నా కూతురి గురించి నాకు బాగా తెలుసు. ఏమైందయ్యా? ముందు ముందు ఏమీ జరగకూడదు అని చిన్న చిన్న బట్టలు వేసుకుని ఆటలాడుతుంటే ఆకతాయి కుర్రాళ్లు ఎగతాళి చేస్తున్నారు. ఆడటం తప్పు కాదు, తప్పుగా మాట్లాడే అవకాశం ఇచ్చేలా కనిపించొద్దు అంటున్నాను. అలా చూడొద్దని ఎంతమందికి చెప్తామయ్యా? రామారావు, రోడ్ల మీద మైదానాల్లో ప్రాక్టీసులు చేస్తే దారిన పోయే వాళ్లు ఆడపిల్లల్ని ఏడిపించి ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మీ అమ్మాయి చదువుకునే కాలేజ్కి వెళ్లి ప్రొఫెషనల్ గా ప్రాక్టీస్ చేయిస్తేనే ఆటలకి పంపిస్తామని చెప్పండి. ఇలా నిక్కర్లు వేసుకుని రోడ్ల మీద ప్రాక్టీస్ చేయిస్తే ఆ కాలేజీ మానిపించేసేయండి. ఇది మీ అమ్మాయికే కాదు, నా కూతురికి కూడా వర్తిస్తుంది. అవతల కాల్ కట్ అవ్వలేదు, నేనే కట్ చేశాను. నేను మాట్లాడుతుంటే అలా ఫోన్ కట్ చేస్తావేంటి? బుద్ధుందా నీకు? నీకే బుద్ధి లేదు. అవతల ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలీదు, అయినా సొల్లేసుకుంటున్నావంటే నేనేమనాలి? నా ఇష్టం. నాకు కష్టం. కూతి. ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. అంటే అర్జెంట్ గా నా ఫ్రెండ్ తో మాట్లాడాలి. అందుకని నా కాల్ కట్ చేస్తావా? యా. ఇంకా చెప్పాలంటే నీకు హెల్ప్ చేశాను. అలాంటి రాంగ్ కాల్స్ మాట్లాడి నీ మైండ్ ని పాడు చేసుకుంటుంటే నేను సేవ్ చేశాను. వెళ్ళు. కోతి. సేమ్ టు యు. తను రాకపోయి ఉంటే చారు సీను ఇంకా మాట్లాడుకునేవారు. సీను పెళ్లి కంటే ముందు దీని పెళ్లి చెయ్యాలి. చేస్తాను టైం చూసుకుని. హాయ్ బేబీ, వాట్సాప్? Where are you? అనుకున్నవన్నీ జరగకపోతే వాళ్ళ భవిష్యత్తు బాగుపడదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. గెలవాలంటే నువ్వు ఆడాలి. కానీ ఆద్య, కానీ నేను డ్రెస్ వేసుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే? పెద్దరాని ఇక్కడికి రాడక్క, నువ్వాడు.
ఆలోచించే టైం లేదు రామలక్ష్మి. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇటువంటి రామలక్ష్మి, నీలో భయాన్ని తరిమి కొట్టి గోల్ కొడితే అందరి లైఫ్ గోల్ ఇంకా బాగుంటుంది. వెళ్ళు రామలక్ష్మి. కష్టాలను జయించి ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందుల్ని భరించి నువ్వు గమ్యం వైపు నడవాలి. నీతో పాటు నలుగురికి సంతోషాన్నివ్వాలి. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం రఘురామయ్య గారు. ఎలా ఉన్నారు? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నానండి. నాదే ఉందిలేండి, అంతా శ్రీరాముని దయ. కూర్చోండి కూర్చోండి. శ్రీను, మావయ్య ఆ పేపర్స్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు, వ్యక్తిగతంగా ఈ ఊర్లో సమస్యలేవి లేవు గాని భూములకు, పన్నులకు, బకాయిలకు సంబంధించిన సమస్యలున్నాయి. వీటిలో డీటెయిల్స్ ఉన్నాయి, మీరొకసారి పరిశీలిస్తే. తప్పకుండా రఘురామయ్య గారు. ఈ మ్యాచ్ అయ్యాక మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడ ఈ సమస్యల గురించి చర్చిస్తాను. సంతోషం. బిట్టు ఒకసారి చూడు. ఏమైంది అజ్జక్క? చూడనివ్వకుండా చూడు. పెద్దనాన్న సీనుబాబు వచ్చాడంటే అజ్జక్క. రామలక్ష్మక్కని చూస్తే మన పని అంతే, క్లోజ్ అయిపోయి. రాముల రఘురామయ్య గారు, ఆ 4 నెంబర్ అమ్మాయి ఎంత బాగా ఆడుతుందో చూడండి. వదినా, నీకో విషయం చెప్పాలి. ఏంటి పార్వతి? మా గౌరక్క వాళ్ళ అమ్మాయి చారు గురించి చెప్పాను కదా నీకు. చెప్పావు. తన గురించి సీనుకి చెప్పాలి. అవును, చెప్తే బానే ఉంటుంది. కానీ ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. వదినా, అబ్బాయిలు దేనైనా వదిలిపెడతారేమో గాని అమ్మాయి గురించి చెప్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. కరెక్టే. అందులోనూ మా అక్క కూతురు. తనకి మరదలవుతుంది అంటే ఆగుతాడా? ఒకసారి చెప్పి చూస్తాను. సరే పార్వతి.
చారు ఈ ఇంట్లో అడుగు పెట్టే టైంకి సీనుకి చారు అంటే ఇష్టం అభిమానం కలగాలి. ఆ అమ్మాయి నిజంగా అంత మంచి పిల్ల అయితే చెప్పడంలో తప్పే ఉంది చెప్పు. మంచి పిల్లేంటోదినా, తనని చూస్తే నువ్వు వదిలిపెట్టవు తెలుసా. మరెందుకు ఆలస్యం, వాడితో నువ్వు మాట్లాడదులే. నాకెందుకో వాడితో ఈ విషయం మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. అదిగో సీను, సీను 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 సీను, నీకో విషయం చెప్పాలి. లేరా, నేను పనిలో ఉన్నాను అత్త, నీతో తర్వాత మాట్లాడతాను. సీను ఆగరా, చిన్నత్త ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంది, వినేసి వెళ్ళు. మీ జానకత్త పిలిస్తే మాత్రం వింటావా? అబ్బా, నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతాను. ఇదిగో రఘురామ్ వచ్చేసాడు, భోంచేద్దాం పదండి. పిల్లలు తిన్నారా? ఏం చెప్పాలి? ఎప్పుడూ తినేశారు మావయ్య. ఆద్య, రామలక్ష్మి, బిట్టు ముగ్గురు తినేశారు. తిండి పోటీలు కాని పెట్టారా ఏంటి? మీరు కాని వెళ్తారా ఏంటి? బిట్టు ఎప్పుడు తిన్నాడు? నా దగ్గరకు కూడా రాలేదు. వదిన దగ్గర లేకపోతే రామలక్ష్మి దగ్గర ఉంటాడు కదా, అక్కడ ఏమన్నా తిన్నాడా? నేను చెప్తుంటే నమ్మరేంటి మావయ్య? సమయానికి తింటే సంతోషం, అంతకన్నా ముందు తింటేనే సందేహం. మైదానంలో హాకీ. ఆపు. చెప్పకుండా వెళ్ళిపోతావా? వెళ్ళడం కాకుండా మీ నాన్న వద్దన్నా నిక్కరు వేసుకుని ఆడతావా? ఎవరిని చూసి నీకింత ధైర్యం? ఈ ఇల్లు విలువలకి నిలయమే. ఈ ఇంటికి ఎవరు వచ్చినా విలువలు నేర్చుకుంటారు. కానీ నువ్వు ఉన్న విలువని పోగొడుతున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆయన ఆశని, ఆశయాల్ని ముందు తరాలకి అందిస్తావని నమ్మకంతో బతుకుతున్నారే. నువ్వు ఆడి వచ్చావని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో ఉన్న నాకు ఈ పని చేసి ఊపిరాడకుండా చేసావే. ఇంట్లో అందరూ ఉన్నారు. నువ్విలా ఆడి వచ్చావని తెలియకుండా ఉండాలని సీను ఎంత నటిస్తున్నాడో నీకు తెలుసా? ఆయన చెప్పిన మాట దాటిపోయావంటే ఆయన అన్నట్టుగానే నువ్వు విలువలకి దూరం అవుతున్నావు. ఇలా చేస్తే నిన్ను, నన్ను, ఇద్దరిని ఇక్కడ ఉండనివ్వరు.
కాలేజీ పరువు నిలబెట్టడం కోసమే ఆ ఆట ఆడింది, గెలిచింది. ఎందుకంటే అది మీ రక్తమండి. గెలవడం, సాధించడం అనేది మీ రక్తంలోనే ఉంది. నేనేడిస్తే తను ఏడుస్తుంది, నేను నవ్వితే తను నవ్వుతుంది. నా సంతోషంలో స్నేహితురాలవుతుంది, నా కష్టంలో నా అమ్మ అవుతుంది. అలాంటి తల్లిని నాకు బిడ్డగా ఇచ్చారు. అది చాలు ఈ జన్మకి, అది చాలు. అలా మాట్లాడేశావేంటి ఆద్య? మా నాన్న నేర్పిన విలువల్ని, అమ్మ నేర్పిన వ్యక్తిత్వాన్ని, ఈ ఇల్లు నేర్పిన సంస్కారం అనవసరంగా ఆద్యని ఇబ్బంది పెట్టాను. నేను ఆడటానికి సహాయం చేసిన ఆద్యకి రేపు స్వీట్ ఇవ్వాలి. ఆన్లోనే పెట్టేసిందేంటి? అకౌంట్ ఓపెన్ చేసి చాలా రోజులైంది. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఎవరైనా రిక్వెస్ట్ పెట్టారేమో చూద్దాం. అయ్య బాబోయ్, ప్రభాస్ హాయ్ పంపించాడు. నేను కూడా హాయ్ని పెడతా. హాకీ ఆద్య, Why are you so happy? రామలక్ష్మి, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో చెప్పు. సాంస్కృతిక కార్యక్రమాల్లో నువ్వు కూడా నృత్యం చేస్తున్నందుకు. నేను నాట్యం ఆడుతున్నానా? ఏ ప్రోగ్రాం? ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి? కార్తీక దీపం ఉత్సవాలలో నేను పాడుతుంటే నువ్వు నాట్యం చేస్తున్నావు కదా. వాట్? నేను నాట్యం చేస్తానని ఎవరితో చెప్పలేదే? నాతో కూడా చెప్పలేదు. అయినా దాచిపెట్టడానికి అదేం సీక్రెట్ కాదు కదా, అందుకే అమ్మ నీ పేరు కూడా రాసింది. ఆద్య, ఇదిగో అమ్మా.
మా నాన్న నాకిచ్చిన గజ్జల్ని మీ అమ్మకిస్తే సంధ్య నీకిచ్చింది. ఈ గజ్జల్ని కట్టుకొని అమెరికాలో నృత్య ప్రదర్శన చేసి శభాష్ అనిపించుకున్నా. మళ్ళీ ఇప్పుడు రామాలయంలో నువ్వు నాట్యం చేసే సందర్భం వచ్చింది. నన్ను అడగనే లేదు, నా పేరు రాసేస్తే ఎలా? ఆద్య, నేను నిన్ను అడగలేదు కాని నన్ను మీ అమ్మ అడిగింది. నా కూతురు అయోధ్యలో అమెరికా అమ్మాయిలా లేదని, 16 అణాల తెలుగింటి ఆడపిల్లలానే ఉందని, ఏ లోకాన ఉన్నా సరే తను మురిసిపోవడానికి నిన్ను ఈ గజ్జ కట్టుకోమంది. ఇంట్లో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. నువ్వేం ఆలోచించుకో. వాంతులు చేసుకున్నావు. బిట్టుని కడుపులో వేసుకుని పుట్టింటికి వెళ్ళిన నీలో ఇంకేం కాళ్ళున్నాయనుకుంటాను. ఆపవే ఆపవే ఆపవే. ఈ ఇంట్లో నుంచి శ్లోకాలు మాత్రమే వినిపించాలి, శోకాలు కాదు. పోనీ నాట్యం చేయనా? ఇంటర్ చదివేటప్పుడు గజ్జ కట్టాను. ఎవరికి? నాకే. ఆద్య పేరిచ్చి జానకక్క తప్పు చేసింది. నా పేరిచ్చుంటే బాగుండేదని మీరు బాధపడతారని ముందే చెప్తున్నాను. విసిగించకుండా ముందెళ్ళి తలుపుతీ పదవే. నా పేరు రాస్తానంటేనే. నీకు అంత ప్రతిభ ఉందా అన్న అనుమానమే. చూస్తారా చూస్తారా? ఇప్పుడు చూపించడానికి తలిపేశావా? చిన్నత్త ఉన్నట్టే నువ్వు మాట్లాడుతున్నప్పుడు లేదని నేనెలా అనుకోను? సర్లే గాని జానకత్త నువ్వేదో మెగా డాన్సర్ అని అందరికీ పబ్లిసిటీ చేస్తుంది. అందుకేనా ఆ గజ్జలు కూడా ఇచ్చింది? నేను చాలా బాగా నాట్యం చేయగలను. ఎక్కడా? అమెరికాలోనా? ఎక్కడైనా సరే. అయితే గుళ్ళో బీభత్సం ఉంటుందన్నమాట. హలో డప్పు, మీరు చెప్తే నేను చెయ్యను. నాకిష్టం ఉంటేనే ఏ పనైనా చేస్తాను. మీరెవరూ నాకు నచ్చనప్పుడు నాట్యం కాదు కదా, చిన్న స్టెప్ కూడా వేయను. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? నాట్యం వేయకపోతే జానకత్త అనుకున్నది జరగదు కదా. ఈ గజ్జలు తీసుకువెళ్ళి మీ అత్తకిచ్చేయి. ఖచ్చితంగా ఇస్తాను. నీకు డాన్స్ రానప్పుడు ఇవి తీసుకుని ఏం చేస్తావులే. హలో, వచ్చు అంటే రాదంటావేంటి? రాదు కాబట్టే కదా నచ్చని పని చేయను, ఇష్టం లేనప్పుడు కాలు కదపను, చెయ్యి ఓపను అని కవరింగ్ చేసుకుంటున్నావు. రాకపోతే రాదని చెప్తే జానకత్త కూడా ప్రచారం ఆపేస్తుంది. ఏ డప్పు, చెప్పమేరికా, నేను భరతనాట్యం చాలా బాగా చేస్తాను కాబట్టే మీ అత్త అందరికీ చెప్పి నాకు ఈ గజ్జలు ఇచ్చింది. అది ఆవిడ భ్రమ. చూస్తావా? చేస్తావా? ఆహా, చేయగలవా అని అందరూ నవ్వకుండా చూసుకో. చిన్నత, మీ అక్క నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆద్యని ఇబ్బంది పెడుతూ అలా మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నన్ను క్షమించాలి, ఓకేనా?
ఏమండి, మీరు కుంకం పెట్టుకోలేదు. ఏమండి, చేయించండి. ఆజ్జకి ఇంకా రాలేదేంటక్క? ఏమోరా, నాకు చాలా కంగారుగా ఉంది. టెన్షన్ ఎందుకక్క? ఏమోరా. రామలక్ష్మి నాట్యం చేస్తానని నీతో చెప్పిందా? అమ్మని కూడా అడిగింది. అమ్మతో కూడా చేస్తానని చెప్పింది. మరి ఇంకా రా. అత్తమ్మా, సీను, మామయ్య కూడా ఏమీ చెప్పలేకపోయాను. లిస్టులో పేరు రాసి కమిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఊరంతా తెలిసిపోయింది. ఆత్య రాకపోతే మామయ్య ఎలా తీసుకుంటారో అని ఆలోచిస్తేనే భయమేస్తుంది. భక్తులందరికీ విజ్ఞప్తి, మరి కాసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది. భక్తులందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. చూసావా పార్వతి? ఏర్పాట్లు చాలా బాగా చేశారు కదా వదినా? నేను చూడమన్నది ఏర్పాట్లని కాదు, జానకి వదిన అగచాట్లని. ఆద్య రాలేదని మొహం ఎలా డీలా పడిపోయిందో చూడు. నీ కొడుకు సీను కూడా కంగారు పడిపోతున్నట్టు లేడు? ఎందుకుంటాడు? అత్తంటే అంత అభిమానం వాడికి. అత్త, రా అత్త, వెళ్దాం. రా అత్త, రా. ఛాయా, బిట్టు, ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక దీపారాధన మహోత్సవంను అంగరంగ వైభవంగా జరిపిస్తున్న ఊరి పెద్దలకు, దేవాలయం ధర్మకర్త శ్రీ రఘురాం గారికి, భక్తజనులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాంస్కృతిక కార్యక్రమంలో ఒక భాగంగా ముందుగా స్టూడెంట్ జ్యోతి ఒక కీర్తన పాడుతుంది. ఆ తర్వాత కామిక్ ఆనంద్ మిమిక్రీ చేస్తాడు. రామలక్ష్మి గానంతో పాడగా ఉంది. కానీ అమెరికా అమ్మాయి ఆద్య నాట్యం చేస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రఘురామ్ గారు. కళాభిరుచి ఉంటే వీరు వారు అన్న భేదం లేకుండా విద్యను అభ్యసించవచ్చు. అవునండి. ఆ
సీను 5-10 నిమిషాల్లో రామలక్ష్మి కూడా స్టేజ్ ఎక్కేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు అత్తమ్మా. మీరు దేవుడి దగ్గర మాట్లాడడం విని ఆద్య నాట్యం చేయాలని రెచ్చగొట్టాను. అయినా కూడా రాలేదంటే మనం అనుకునేదేదో జరిగే ఉంటుంది. పార్వతి, ఆ పిల్ల వచ్చిందంటావా? వస్తే జానకి వదిన మొహం అలా ఎందుకుంటుందమ్మా? తను రానప్పుడు తన పేరెందుకు రాశారు? లాస్ట్కి అందరూ ఎంత టెన్షన్ పడాల్సి వస్తుందో చూడండి. జానకి ముందు నమ్ముతుంది, తర్వాత బాధపడుతుంది. మరీ అంత మంచితనం పనికిరాదు. తదుపరి కామిక్ ఆనంద్ మిమిక్రీ చేస్తాడు. రామలక్ష్మక్క, కీర్తన అయిపోయింది. జస్ట్ మిమిక్రీ చేసేవాడు కూడా స్టేజ్ ఎక్కేస్తాడు. నెక్స్ట్ నువ్వే రామలక్ష్మి. నాకు తెలుసు. అవునవును, కుప్పి గంతులు వేసి ఎక్కడ పరువు తీస్తుందో అనుకున్నాను, కానీ అద్భుతంగా చేసి నా మతే పోగొట్టింది. రఘురామ్ గారు, రామలక్ష్మి బాగా పాడుతుంది. మేము ఇంతకు ముందు చూసాం, కానీ ఇప్పుడు కూడా బాగా పాడింది. ఆ అమెరికా అమ్మాయి కూడా ఎంత బాగా నాట్యం చేసిందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అమ్మాయిది అమెరికా అయినా ఉంటుంది రఘురామ్ గారి ఇంట్లో కదా. ఇంతకు ముందే చెప్పాను, ఆయన ఇంట్లో రాయున్నా కానీ అది రత్నంగా మారుతుందని. ఆ పిల్ల నృత్యం చేస్తుంటే చిన్నతనంలో గోదారొడ్డున నాట్యం నేర్చుకునే జానకమ్మే గుర్తొచ్చింది. పెద్దమ్మ లక్షణాలు పుణికిపుచ్చుకుంది. ఏం జానకమ్మ? నా ప్రమేయం ఏమీ లేదండి. తనే స్వయంగా నేర్చుకుంది. మీరన్నట్టు మా ఇంట్లో ఉండే అమ్మాయి ఆ మాత్రం చెయ్యాలి కదా. ఉంటాను రఘురామ్ గారు. నమస్కారం. ఈ రోజు ఈ ఊరికి పండుగ వచ్చిందనుకోండి. ఉంటానండి. మంచిది. వస్తాను సార్. వస్తాను రఘురామ్ గారు. వస్తానమ్మా. మంచిది. రఘు, మౌనంగా ఉన్నా నా కొడుకు మనసు ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు. పద్మ, పార్వతి, పదండరా వెళదాం. రామ్మా. రావదనా. జానకి, రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారామ. ఏమండి? రాముని మనసులో ఏమండి? పదిలము, జానకి ఇంతకు ముందు తను వస్తుందో రాదో అనే అలజడి ఉంది. సీతారాముల ప్రేమ, కాని ఇప్పుడు తన నాట్యంతో నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఈ ఆనంద క్షణాలు ఇలాగే ఇక ముందు కూడా మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మ ఇక్కడే కూర్చునేదా? ఇక్కడే కూర్చునేదమ్మా. ఎప్పుడు నా గురించి చాలా గొప్పగా చెప్పేది. నేను ఒక్క క్షణం కనబడకపోయినా చాలా కంగారు పడిపోయేది. అదే కంగారు నాకు ఈరోజు ఉదయం కలిగిందమ్మా. ఎక్కడికి వెళ్ళావు తల్లి? గోదావరి వట్టుకి. నువ్వు చెప్పావు కదా,
అమ్మ గోదావరి ఒడ్డున కూర్చొని మీ నాట్యాన్ని చూసేదాన్ని. అందుకే అదే గోదావరి ఒడ్డున గజ్జె కట్టి మొదట అమ్మ కోసం నాట్యం చేశాను. ఎక్కడున్నా మా అమ్మ సంతోషిస్తుందని. ఎక్కడో ఉన్న మీ అమ్మ సంతోషపడిందో లేదో తెలీదు కానీ నువ్వు ఇలానే ఉండు. తర్వాత అంతా మంచి జరుగుతుంది. చెప్పు రామలక్ష్మి, వాళ్ళు అడిగిన దానికి నన్నేం జవాబు చెప్పమంటావు? తననేం అనకండి. ఆ ఫోటో తీసింది నేను. సిగ్గు లేకుండా ఫోటో తీసింది నేను అని చెప్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ. షార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు రామలక్ష్మి కూడా సిగ్గుపడలేదు. ప్రౌడ్ గా ఫీల్ అయింది. ఆపో. ఆపే. ఇలా ఫోటో దిగి ఏం సాధించావు? పరువు తీయడం తప్ప. ఈ ఫోటో ఎడిట్ చేయమన్నాను, కానీ ఆ ఫోటో స్టూడియో వాడు ఇలా చేశాడు. అందులో మా ఇద్దరి తప్పేముంది? గజ్జె కట్టి నాట్యం చేస్తే నా పరువు నిలబెట్టావనుకున్నాను, కానీ నా కూతురికి ఇలాంటి బట్టలేసి ఫోటోలు తీయించి బజారులో నిలబెట్టావనుకోలేదు. అసలు నిన్ను ఏమనాలి? మీ పెద్దమ్మలాగా నాట్యం చేశావనుకున్నాను, కానీ నువ్వు మీ అమ్మలాగే ప్రవర్తించావు. ఇప్పుడు తప్పు చేసిన రామలక్ష్మిని కొట్టాలా? చేయించిన తనని కొట్టాలా? లేక ఈ ఇంట్లో ఉండనిచ్చిన వాళ్ళని కొట్టాలా? ఎవరిని శిక్షించాలమ్మా? చెప్పమ్మా, ఎవరిని శిక్షించాలి? రఘు, తల్లిగా ఒక్క అవకాశం నాకివ్వరా? ఈ విషయాన్ని నేను చక్కబెడతాను. అమ్మా, నువ్వు ఏమైనా చేయి, కానీ
ఈ ఇంట్లో ఇదే చివరి తప్పవ్వాలి. అసలేంటి అదేదో పెద్ద తప్పైనట్టు ఇంత హడావిడి చేస్తున్నా. తప్పంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు తన బిడ్డల్ని పెంచడంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్ని చెరిపేయడం తప్పే. ఈ ఇంట్లో తల్లి, కొడుకు, భార్య, భర్త, అక్క, చెల్లి, వదిన, తమ్ముడు అని చాలా బంధాలున్నాయి. ఆ బంధాల మధ్య దూరాన్ని పెంచాలనుకోవడం తప్పు. అసలు బంధాలు వాటి విలువ తెలిసిన వ్యక్తికి నువ్వు పుట్టుంటే బంధాల విలువ తెలిసుండేది. అసలు బంధం అంటే ఏంటో తెలుసా? నీ పెద్దమ్మ అక్కడి నుంచే వచ్చింది. ఒంటరిగా వచ్చింది. తన ప్రేమతో, మంచితనంతో, ఓర్పుతో అందరిలో తానుండి అందరికీ తానయ్యింది. అదంటే ఈ ఇంట్లో గౌరవమే. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరిలో తను సగం. ఆద్య, బాధపడుతున్నావా అమ్మా? అత్తయ్య నీ మీద చెయ్యి చేసుకున్నందుకు నాకు బాధగానే ఉంది. నిజానికి కొట్టాల్సింది నన్ను. అలా డ్రెస్ వేసుకోవాలని నాకు అనిపించినా నాన్నగారు ఒప్పుకోరు అని తెలిసినప్పుడు ఆ బట్టలు వేసుకుని ఫోటోలు దిగకుండా ఉండాల్సింది. రామా, జరిగిందే చెప్తున్నానమ్మా. తనకు తెలీదా? నాకు తెలీదా? ఫోటోలు దిగకూడదని నువ్విప్పుడు చెప్తున్నావు. మరి నువ్వు ఏకంగా హాకీ ఆడొచ్చావు. ఆద్య, పెనుమంటల్లో ఆద్య, నిన్నిలా చూస్తుంటే చాలా బాధేస్తోంది. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దాద్యా. ఇప్పుడిప్పుడే నీ మీద అందరికీ నమ్మకం కలుగుతోంది. ఇంకొన్ని రోజుల్లో
అందరితో కలిసిపోతావని నాకు అనిపిస్తోంది. నేను మీ అమ్మకిచ్చిన మాట దాటి వెళ్ళను రామలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. పదబిట్టు. మా అక్క జానకి. నమస్కారం. నన్ను ఆశీర్వదించండి. రా. పద్మావతి అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు. ఎంత గుర్తు పెట్టుకున్నావు బంగారం. నమస్కారం మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మా ఆవిడే నాకెప్పుడు మొక్కలేదమ్మా. నువ్వు మొక్కావు. నువ్వు సుఖీబావా అంతే. అల్లుడు, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. రామలక్ష్మి. చారు, నీ వయసున్న వాళ్ళకి కాళ్ళకి మొక్కకూడదమ్మా. తిను మంచి మనిషి అనుకున్నా, ఇంత మంచిగా ఉంది. ఎందుకు అజక్క నవ్వుతున్నావు? నాకు కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించిందిలే. అమ్మా, ఆడపిల్ల ఇంటికొచ్చింది. మన వాళ్ల గురించి చెప్పకపోయినా ఈ ఇంటి గురించి చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళండి. బావగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటి చెప్పండి సంగతి? మీరు వంట చేయాలంట. అది నువ్వే తినాలే. చారు, అందరికీ మొక్కావు, మీ పిన్నికి మొక్కలేదే? అయ్యో పిన్ని. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సీనుబావ వచ్చాడు. ఇదేంటే శీఘ్రమేమనగానే ఈడొచ్చాడు. అదిగో సీను వచ్చాడు. సీను బావా, నన్ను ఆశీర్వదించు. సారీ బావా, సారీ. అయ్యో బావా, తలలు ఢీ కొట్టుకుంటే కొమ్మలు వస్తాయి. ఇంకొకసారి ఢీ కొట్టు, లేదంటే నీకు కూడా కొమ్మలు వస్తాయి. నాకు కూడా అంటే ఇంతకు ముందు ఎవరికైనా కొమ్మలు వచ్చాయా? మీ సీను బావకి ఉన్నాయి కదా. గుడ్ జోక్, గుడ్ జోక్. అదేంటి మీరెవరో నవ్వట్లేదు? మన అబ్బాయిని అవమానిస్తే నవ్వుతారేంటండి మీరు? ఎవరికో ఉంటాయక్క. బావా, నువ్వు ఢీ కొట్టు. లోపలికి వెళ్దాం పద. నువ్వు చెప్పిన అమెరికా అమ్మాయి తనేనా? తనే. ఆద్యం రా. హాయ్. హాయ్ చారు. అవును, నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని గొడవలేనంట కదా? పిన్ని చెప్పింది. పార్వతి, అంటే అక్క, ఎప్పుడైనా చారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు
అలా చెప్పేసి ఉంటానక్క. ఏంటి విషయాలు బయటికి చెప్పకూడదు అని తెలీదా? చెప్తే చెప్పిందిలే వదినా. చారు ఏమైనా పరాయి పిల్ల? ఎవరైనా సరే ఎవరికైనా మనమంతా బాగున్నామని చెప్పుకోవాలి గాని తిట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నామని వీధిన పడకూడదు. చూసావా, నీ వల్ల ఇక్కడ ఏం జరిగినా అందరికీ తెలిసిపోతుంది. నేను నాకు నచ్చినట్టు ఉంటాను. నేను మీకు నచ్చకపోతే అది మీ ప్రాబ్లం, నాది కాదు. సరే సరే, అమ్మాయిని బయట ఉంచే మాట్లాడతారా? లోపలికి తీసుకువెళ్ళు. పదచారు. మంచి ఆలోచన దేవుడా. ఏంటే ఎప్పుడు చూసినా మీ ఇద్దరు ఒకే చోటు ఉంటారు, గుసగుసలు ఆడుకుంటారు? ఏంటి విషయం? మా ఆయనతో ఉంటే నీకేం పని లేదా అంటావు, పార్వతితో ఉంటే ఇదే పనా అంటావు. ఇదిగో నీ కొడుకు పెళ్లి చేస్తే వాడు పిల్లల్ని కనేలా ఉన్నాడు. దీన్ని బట్టి నీకెంత వయసు వచ్చిందో అర్థం చేసుకుంటే మంచిది. నా మీద పడతారేమో అత్తయ్య, నేను అసలే పెద్ద పనిలో ఉన్నాను. పద్మా, జానకి 4 రోజులు అమెరికా వెళ్ళినప్పుడు వంట రాక అవస్థలు పడ్డావు. ఇప్పుడు రఘుతో మాట్లాడలేక అవస్థలు పడుతుంది. ఇలాంటప్పుడు కూడా మీరు ఇంటి పనులు చేయకపోతే ఎలాగే? నన్ను తగులుకుంటావేంటమ్మా నువ్వు? అన్నయ్య వదినతో మాట్లాడకపోతే నన్ను రాయబారం నడపమంటావా? మధ్యలో పోయి నా సంసారం పాడు చేసుకోమంటావా? నీ సంసారం ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. వామో, వాతావరణం చాలా వేడిగా ఉంది. ట్రాన్స్ఫారం పెళ్లి ఎలకమే పడినట్టు మ్యాటర్ మన వైపు తిరిగిందేంటి? మనం ఎక్కడ ఉండకూడదు. అమ్మా అమ్మా, ఇలా ఇవ్వు. 2 ప్లేట్ల బజ్జీ. అరవకు, నెమ్మదిగా చెప్పు. 2 ప్లేట్ల బజ్జీలు 60 అంట. నువ్వే ఇంకా 10 రూపాయలు ఇవ్వాలి. ఇదిగో 20 ఇస్తాను. 10 నువ్వు ఉంచుకొని 10 వాడికిచ్చే. ఓకే. చారు, పెద్దమ్మ గారు, మీకోసం నేనే స్వయంగా బజ్జీలు చేసి తీసుకొచ్చాను. అవునా? నేనంటే నీకు ఎంత ప్రేమమ్మా. కాస్త తిని చూసి ఎలా ఉన్నాయో చెప్తారా? అలాగేనమ్మా, ఇటివ్వు. పెద్దమ్మ గారు, బాగుంటే మెచ్చుకోవడం మర్చిపోకండి. అయ్యో, దానికేం భాగ్యం, తప్పకుండా మెచ్చుకుంటాను. పెద్దమ్మ గారు, సీను బావ ఎక్కడున్నాడండి? అక్కడున్నాడమ్మా, వెళ్ళు. ఆకలితో విలవిలలాడిపోతూ ఉన్నాడు. ఆకలి నేను తీరుస్తాగా. వెళ్ళమ్మా, తీర్చు, వెళ్ళు. సీను బావా, బజ్జీలు తెచ్చవచ్చారు. అబ్బా, ఎలా చెప్పారు మీరు? అదే వాసన వస్తుంటేను. తినండి. కారం వేస్తే మంచినీళ్లు తెస్తాను. ఎలా ఉన్నాయి బావా బజ్జీలు? నీలాగే చాలా బాగున్నాయి. కారం వేస్తుందా? నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. సీను, ఈ పేపర్స్ రాంప్రసాద్ గారికి ఇవ్వాలి. అలాగే మావయ్య. అర్జెంట్ ఏం లేదులే, నీకు వీలైనప్పుడే ఇవ్వు. అలాగే మావయ్య. పెద్దమ్మ గారేరి అప్పుడే బజ్జీలు తినేశారా?
సీను బావ ఇక్కడుంటే అక్కడెవరు? హా? ఏమైంది? పండాకాయ? ఏంటి మొహం అలా పెట్టావు? నా కొడుకు కొరికాడా ఏంటి? కాదు, సీను బావ ఇక్కడున్నాడు అత్తయ్య. మరి అక్కడ సీను బావ పేరు చెప్పి బజ్జీలు తిన్నదెవరు? ఇక్కడ సీను అంటే అక్కడ బజ్జీలు తిన్నదెవరు? పద వెళ్ళి చూద్దాం. వెంకటరామ్ అంకుల్, చెప్పమ్మా. బజ్జీలు ఎలా ఉన్నాయి? ఆహా, భలే ఉన్నాయమ్మా. ఇలాంటి బజ్జీలు మా పద్దు కూడా ఎప్పుడు ఉండి పెట్టలేదు. చాలా బాగున్నాయమ్మా, సూపర్. మీరెందుకు తిన్నారు? నేను చేసింది మీరెలా తింటారు? ఏమైందమ్మా? నేను కష్టపడి బజ్జీలుండి సీను బావకి మీకు పెడదాం అనుకుంటే వీళ్ళు మెక్కుతున్నారు. మీకేం వచ్చిందండి? అన్నం తినట్లేదా? మేమేం లాక్కోవడం లేదు, తనే తెచ్చిచ్చింది. ఇస్తే తీసుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. లాక్కున్నారేమో. అలాంటి పని నేనెప్పుడూ చెయ్యను. బలవంత పెట్టింది మీరే, నేను కాదు. నువ్వు ఆగు సీను. అన్నయ్య, మీరు చెప్పండి. బజ్జీలు తింటావా అని అడిగిందమ్మా చారు. ఇస్తే వద్దంటావా చెప్పు? నేను మిమ్మల్ని సీను బావ అనుకున్నాను. ఎదురుదున్న పోతులా ఉన్నాడు వెంకట్రావు. లేత బెండకాయలా ఉన్నాడు నా మనవడు. అలా ఎలా పోల్చుకుంటావే? ఈ ఆద్య ఏదో మాయ చేసింది. పాపం కష్టపడి మా చారు బజ్జీలు చేస్తే తినేసారు వీళ్ళు. ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? అవి కొడుకొచ్చిన బజ్జీలు కదా. నిన్ను అందర్లా నేను చూడట్లేదు రామలక్ష్మి. యు ఆర్ సో స్పెషల్. రామా, ఇంక నవ్వింది చాలు. లాగౌట్ చేసి పడుకోరా. ఛాయని కూడా పడుకోమను. అలాగే ఆద్య, 2 నిమిషాల్లో ఆఫ్ చేస్తా. రేపు చాట్ చేస్తాను. బాయ్. ఓకే, గుడ్ నైట్ స్వీట్ రామ లక్ష్మి. అవునరా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయనుకుంటా. ఇలాంటి అమాయకులే ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం అనుకుని బుట్టలో పడతారా? నువ్వు పూల బుట్టవు కాదురా, పాము పుట్టవే.